వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి వ్యవసాయ రంగంలో మరింత ముందడుగు వేయాలని ముతోలు ఎమ్మెల్యే పావార్ రామారావు పటేల్ అన్నారు. బైంసాలోని ఐకేపీ కార్యాలయంలో కుబీర్, బైంసా, ముతోలు మండలాలకు చెందిన మహిళా రైతులకు 670 బస్తాలను 100% సబ్సిడీపై పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నూనె దినుసు పంటలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. న్యూమో ఆయిల్ సీడ్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వం రాయితీలు అందిస్తుందన్నారు. మహిళల సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ముందుంచేలాగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. గ్రామ గ్రామాన మహిళా సమైక్య సంఘ భవనాలు నిర్మిస్తామంటే అది కేంద్ర ప్రభుత్వం నిధులే అని తెలియజేశారు. అటువంటి బ్యాగులు మీరు ఎవరైనా ముంగట తయారు చేస్తే అవి మన ఏరియాలోనే చేస్తారు. మనం బయట పోయేది అవసరం లేదు. అది కుంటాలలో నేను చూసాను, మనం పోయినప్పుడు ప్రోగ్రామ్ పోయినప్పుడు కుంటాలలో బ్యాగులు కూడా మీరు కూడా బయట మహిళలు ఐక్యత మహిళలను ఇద్దరు చేస్తున్నాను. అటువంటి బ్యాగులు తయారు చేసి ఇక్కడ మనం విషయం ఎందుకంటే బయట పెద్ద సెంటర్లో అన్ని దుకాణాల్లో మనకి బ్యాగులు వస్తాయి, లాభాలు కూడా వస్తాయి. లాభాలు వచ్చే ఏదైతే మనం తీసుకున్నాం ఉత్పత్తి చేస్తాం అదే ఎక్కువ చేయాలని కోరుకుంటూ ఈ సోయాబీన్ బ్యాగ్స్ ఏదైతే ఇవాళ ఆరోగ్యాలు ఒకటి చిత్తూరులో, చింతలమూరిలో, గుంటూరులో, వానల్పాడులో, విజయగాంలో ఈ 5 విలేజ్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. గ్రామంలో కూడా ఉద్యోగ మాగా ఒకటి, వాలేగా ఒకటి. ఈ ఏదైతే విలేజ్లో మనం డిస్ట్రిక్ట్ వాకింగ్లో ఐటీపీ వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసి ఈ ఏదైతే ఈ సోయా బ్యాగ్ ఇస్తున్నాం అది కొత్త వెరైటీ. మన దగ్గర ఇక్కడ వెరైటీ ఆ వెరైటీ లేదు, అంతేగా కొత్త వెరైటీ. దానికి ఉత్పత్తి ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుందని మన సైంటిస్ట్ వాళ్ళు అన్న తర్వాత అది పెట్టడం జరిగింది. ఖచ్చితంగా